నమస్తే అందరికీ. దళితులకు కేటాయించబడ్డ నియోజకవర్గం అది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా ఒకటే నియోజకవర్గం, అది జుక్కల్. ఆ జుక్కల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ సుమారుగా 40-45 ఏండ్ల నుంచి రిజర్వేషన్ అమల్లో ఇక్కడ ఉంది. ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ సంబంధించి అయితే అప్పటి నుంచి గంగారాం ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి తీసుకుంటే కూడా ఇప్పటి వరకు గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్క తోటి దళితునికి సెకండ్ హోదా అంటే ఆయన తర్వాత ఇంకొక ఆయన అని చెప్పుకునే పరిస్థితులు అయితే ఇప్పటిదాకా గంగారాం కానీ పండరి కానీ మిగతా మొత్తం ఎమ్మెల్యేలు తన అనుచర గణాన్ని ఒక ఎస్సీ అయి ఉండి ఎస్సీ నాయకులకు తయారు చేయలేదు, వారికి ఒక మంచి పదవి ఇవ్వలేదు. దిక్కుతోచని పరిస్థితుల్లో మాత్రం ఎక్కడైనా రిజర్వేషన్ వస్తే జడ్పీటీసీ ఎంపీపీలకు అవకాశం ఒకలా వస్తే అది ఏం చేయలేని పరిస్థితుల్లో వాళ్ళకు ఇవ్వాల్సిన పరిస్థితి అంతే తప్ప ఆయనకు లేదు. ఇక ఆయన ఏం చేయతందుకు కూడా కలదు. నెక్స్ట్ ఎమ్మెల్యేకు పోటీకి వస్తారేమో అనే భయం ఉంటుందా, లేకపోతే మిగతావారు ఎదగవద్దనేసి ఆ విధంగా ఆలోచిస్తారా? మరి మొత్తానికి ఏ విధంగా ఆలోచిస్తారో నాకు తెలియదు. కానీ లేకుంటే ఇప్పుడు మన ఎస్సీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గరికి పోవాలన్నా వద్దా, మరి ఏం చేయాలి, మరి పదవులు కూడా అడగాలన్నా వద్దా, అడిగితే మళ్ళీ ఏమనుకుంటారు, ఈ విధంగా వీరు కూడా ఇదే ఫీలింగ్లో ఉంటారు. అది అంతా చొచ్చుకుపోయే పరిస్థితులు లేరు. ఎందుకంటే వాళ్ళకు ఆర్థికంగా కొద్దిగా అంత ఖర్చు చేసుకుని పెట్టి తిరిగే కెపాసిటీ ఉండేది కాబట్టి వాళ్ళు కూడా అంత ధైర్యం సాహసం చేయరు. ఎందుకు చెప్తున్నా అంటే నేను అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటా. ఎప్పుడు పోతే ఎమ్మెల్యే పక్కకు అటు ఇటు ఉండేది మొత్తం అప్పర్ కాస్ట్ వాళ్ళే. ఎవరెవరు ఉన్నాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు పదవి లేదు పాపం, ఏదో ఆయననే ముందుకు తీసుకొచ్చిండు. ఆయన భార్యకు పదవి ఉంది. సొంత పార్టీ కూడా కాదు, వేరే పార్టీల వాళ్ళు కూడా దగ్గరికి వచ్చి ఏ విధంగా మూవ్ కావాలో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళకు రాజ్యాధికారం తెలుసు కాబట్టి ఏ విధంగా ఏ నాయకునికి ఎట్లా మాట్లాడాలో తెలుసు. వాళ్ళు అధికారంలో ఉన్నారా లేదనేది అది ముఖ్యం కాదు. అధికారంలో లేకపోయినా ఏ నాయకుడు రాని వీళ్ళు కలుపుగోలుగా పోయి మాట్లాడేసుకొని మీ లెక్క ఉంటారు. ఇక మన వాళ్ళు పార్టీ అంటే పార్టీ, గుడిసె ఉంటే గుడిసె మీద అది ఒకటే పార్టీ ఉంటుంది ఎవడున్నా, మళ్ళీ పార్టీ చేంజ్ కారు. అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి మంచిగా చూడండి, మీరు అధికారం చేంజ్ అవగానే ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలకు మళ్ళీ వెళ్ళిపోతారు. పార్టీలో షరీక్ అయిపోయి మళ్ళా సేమ్ పాత పద్ధతుల లెక్కనే ఉంటారు. ఇప్పుడు రీసెంట్గానే పట్టుకుందాం, మొన్న బీఆర్ఎస్లో ఉన్న నాయకులే మొత్తం ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. ఎమ్మెల్యే ఉన్న నాయకులంతా మళ్ళీ బీజేపీలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు. బీఆర్ఎస్కి వద్దనుకుని వెళ్ళిపోయిన వాళ్ళు మరి ఇంకొకరు ఎవరైనా గెలిస్తే మరి వీళ్ళు ఆయన బడి కూడా పోరని గ్యారంటీ ఏముంది, పోతారు. ఇప్పుడు నేను ఎమ్మెల్యే మీద నాకు కోపం లేదు, అప్పర్ కాస్ట్ వాళ్ళ మీద కోపం లేదు, ఉన్నదంతా మన వాళ్ళ మీదనే కోపం. అర్థం ఎందుకు చేసుకోవాలా, పోవాలా, చేయాలా, ఉండాలా, మన వాళ్ళు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను. ఇక మన వాళ్ళే వెనక ఉండి ఆ ఊర్లో అనుకుంటారు అప్పుడప్పుడు, పటేల్ రాబోయ్ వాళ్ళతో మనకి ఏ కూడా అవుతుందా కాదు. ఒకసారి నువ్వు ఏగి చూస్తే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు, 4సారి, 5సారికైనా నువ్వు ఎగిపోతావు. అది ప్రయత్నం లోపం. మనం అవుతుందా అంటే కాదు, వీడే ఆగిపోతుంది. ఎందుకంటే ఇంతకుముందు అరుణతార ఉండే, ఒకసారి అరుణతార ఉన్నప్పుడు ఆమెకు దగ్గర ఉన్న నాయకులంతా అప్పుడు టీడీపీలోకి హనుమంత్ సింగ్ వేస్తే హనుమంత్ సింగ్ దగ్గర వచ్చేసారు, జంప్ అయిపోయారు. అంటే అది సేమ్ పార్టీ కాబట్టి టికెట్ వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు వచ్చేసారు, అది వేరే. మరి ఇప్పుడు హనుమంత్ సింగ్ ఎంబడి ఉన్న నాయకులంతా మొన్నటి ఎలక్షన్లో, ఎమ్మెల్యే ఎలక్షన్లో ఇప్పుడు ఎమ్మెల్యే ఎంబడి ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా ఓట్లు వేయలేదు. ఎంపీ ఎలక్షన్లో బీజేపీకి వెళ్ళిపోయారు. ఎంపీకి అయితే ఓట్లు వేయాలి. ఎంపీ ఎలక్షన్లు కాగానే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళంతా వచ్చి దీంట్లో చేరారు. మరి ఈ విధంగా నడుస్తుంది. ఏ ఊరికి పోయినా ఏదైనా ఒక పటేల్కు చెప్తారు, కానీ పటేల్ పేరు చెప్తారు. ఆ పటేల్ దగ్గర పోయి ఆయన చెప్పింది నుండి ఆయన చెప్పింది లెక్క, ఆయన చెప్తే సంతకం అయితే, లేకుంటే పనులు కావు. మరి ఎమ్మెల్యే కూడా ఒకసారి ఆలోచించాలి. పలానా ఊరికి పోతే ఒక ఎస్సీ నాయకుడు ఉన్నాడు, ఆయన దగ్గర పోయిండి అని ఒక పటేల్ చెప్పగలుగుతాడా? చెప్పలేడు. ఎందుకంటే ఆడ మనోడు ఉండడు. ఎందుకు ఒక నాయకుడే ఉంటాడు, ఆందానికే దిక్కు ఉండదు.
ఆయన ఏం చేస్తారు? మరి పుషప్ చేస్తారు అసలు వాళ్ళకు చెయ్యరు. ఎందుకు చేయరు అంటే అవి సవలక్ష కారణాలు ఉంటాయి కదా. అవి మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికి తెలుసు. మన వాళ్ళు కొద్దిగా మేల్కోవాలి. అది ఇది కాదు, ఇక్కడ నేను మాలా నేను మాదిగా అనుకుంటా పోతే అది అంతకి పరిమితం అవుతుంది. మరి అట్లా ఉండద్దు. ఏది ఉన్నా కానీ కంపల్సరీ ఎస్సీ అంటే ఎస్సీ ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రతి దాంట్లో ఇవ్వాలి. ఏదో దాంట్లో ఒక దాంట్లో ఇచ్చేసి రాజకీయంగా వాళ్ళకి పలుకుబడి లేనట్టు చేస్తే వేస్ట్ కదా. ఇప్పుడు షిండే కూడా అట్లా చేసిండు, ఎవరికి ఎదగనియలే మనలకు. నేను ఎవరికి వెనకేసుకోరాను, ఎవరికి ముంగటే నేను. మనల్ని పోలేదు, పోయినా కానీ వాళ్ళకు ఆయన ఒప్పుకోలే. అంతకుముందు గంగారాం అయితే అసలు ఒక్కోలు ఎదగనియాలి, అందరికి తొక్కిపడేసిండు. అప్పుడు ఆయన పీరియడ్లో ఒక ఎస్సీ అయినా బాగుపడ్డ దాఖలాలు ఉన్నాయా? ఒక మండల అధ్యక్ష పదవి ఇచ్చిండా ఎప్పుడన్నా వాళ్ళకన్నా? ఎస్సీ వాళ్ళకు ఒక సెకండ్ క్యాడర్ తయారు చేసిండా? ఏం చేయాలి? ఇక అంతో ఇంతో కొద్దిగా అరణతరం ఉన్నప్పుడు కొద్దిగా ప్రిఫరెన్స్ ఇచ్చింది. ఇక ఎవరికి మనం ఇది చేయదు, కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఇది ఉంటుంది, ఇట్లా ఉంటుంది లెక్క. నేనేం ఏ పార్టీకి సంబంధించిన కాదు. రేపటికి ఏదైనా ఎలక్షన్లో నిలబడి నేను ఇండిపెండెంట్గా నిలబడతాను. ఫోన్ దగ్గర పోయి నేను టికెట్లు అడగా, నేను ఓపెన్లో ఉన్నానే నేను నిలబడతా. పిచ్చం అడుగుతా, ఏమైనా చేస్తా కానీ నిలబడతా. అనుకుంటే అవసరం లేదు అని నాకు నేను అనుకుంటే తప్పుకుంటా, ఆ మాట వేరు. కానీ నేను ఎవరి దగ్గర పోయి లొంగి టికెట్ ఇవ్వండి అని నాకు సంబంధం లేదు కదా. జర మేల్కోండి అని అంటున్నా. మనోళ్ళు కూడా మేల్కోండి, అసలు రూపం మీరు చూడండి. ఎమ్మెల్యేలది, పాతలది కానీ, కొత్తలది కానీ, అంతకుముందులు కానీ ఎవరు మనకు ముంగటికి రానియలే. ఒక బాధ్యత అప్పగించాలి, ఒక లెక్క పెట్టాలి. ఏం ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నా కదా, అంతే కదా. నేను ఇది తప్పు మాట్లాడినా అంటే అది నాకు మీరు ఎవరైనా నాకు అడగచ్చు, నేను మాట్లాడుతుంది అట్లా దాని విషయంలో. అది ఎందుకంటే నాకు ఈ వీడియో ఈరోజు చేయాల్సి వచ్చింది, చేయాలనుకున్నా, చేసిన. ఎవరు వచ్చినా ఏమున్నది గర్వకారణం అనే రీతిలో ఉంటుంది. ఎవరు వచ్చినా మళ్ళీ ఎవరు పక్కకుండాలనో వాళ్ళే ఉంటారు, మళ్ళీ ఎవరి దగ్గర అధికారం ఉండాలనో వాళ్ళ దగ్గరనే ఉంటుంది. అన్నీ ఇప్పటిదాకా పార్టీలు మారినాయి, జెండాలు మారినాయి, అన్నీ మారినాయి, కానీ మనుషులు మాత్రం ఆ మనుషులే ఉన్నారు. కాంగ్రెస్ నుంచి కండువా మారింది కానీ మనిషి మారలేదు. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన వాళ్ళు టీడీపీ కండువా చేసుకున్నాడు. టీడీపీ నుంచి మళ్ళీ బీఆర్ఎస్లో వచ్చారు. బీఆర్ఎస్లో అదే కండువా మారింది కానీ అదే మనిషి ఉన్నాడు. బీఆర్ఎస్ నుంచి మళ్ళీ బీజేపీలోకి పోయారు. బీజేపీలోకి పోతే కండువానే మారింది కానీ మనిషి మారలేదు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చారు. కండువానే మారింది కానీ మనిషి మారలేదు. మంచిగా అర్థం చేసుకోండి. కండువాలు మారుతున్నాయి, మనిషి మారతలేడు. ఇది లెక్క. ఎవరు వచ్చినా ఏమున్నది ఘనకార్యం అనేసి మీరు ఒక నెత్తిలో ఆలోచించుకుంటూ ఉండండి. ఎవరు వచ్చినా ఏం లేదు, మనం ఎక్కడున్నా అక్కడనే ఉంటున్నాం. ఆ మారేటోడు మళ్ళీ ఏది అధికారంలో ఉంటే దాంట్లో జంప్ అవుతూ ఉంటాడు. ఒకటి గుణంతో మారలే, వాడు మనిషితనంతో మారలే, ఆయన స్వార్థం కోసం మారుతున్నాడు. ఆడు మళ్ళీ ఆడే ఉంటాడు. ఎవడైతే వాడు పక్కకు ఉండాలనుకుంటాడో అది స్వార్థం. అది స్వార్థం కోసం ఆయనకు ఏమైనా దొంగ బిజినెస్లు ఉంటే కానీ, దొంగ పనులు చేసుకోవాలని కానీ, ఏదైనా పనులు కావాలనుకునేవాడు అట్లా అసంటోళ్ళు మాత్రం మారుతూ ఉంటారు. వేరే ఎవరు మారరు. ఈడ లోకల్ అని కాదు, మొత్తం స్టేట్ లెవెల్లో కూడా అంతే ఉంటుంది.